ఆంధ్రప్రదేశ్లో పోలీసు ఉద్యోగాల భర్తీపై తీవ్ర కలకలం రేగుతుంది. చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేయబోయే కానిస్టేబుల్ నోటిఫికేషన్పై నిరుద్యోగ యువత, ఉద్యోగార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో 6100 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం కేవలం 2000 పోస్టులను సరిపెట్టుకునేందుకు చూస్తుందని మండిపడుతున్నారు. పోలీస్ శాఖలో ఖాళీలు భారీగా ఉన్నప్పటికీ తక్కువ పోస్టులకు ప్రకటన ఇవ్వటం ఏంటని నిలదీస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీరుపై నిరుద్యోగ సంఘాలు, పోలీస్ అభ్యర్థులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర హోంమంత్రి స్వయంగా శాఖలో దాదాపు 20,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రకటించారని, అంతేకాకుండా అత్యవసరంగా కనీసం 10,000 పోస్టులను భర్తీ చేయాలని డీజీపీ సైతం ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మేము ఈరోజు రాష్ట్ర నలుమూలల నుంచి శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, కడప, గుంటూరు, విజయవాడ రాష్ట్ర నలుమూల నుంచి పోలీస్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ నిరుద్యోగులందరం కలిసి ఇక్కడికి వచ్చామండి. గత ప్రభుత్వంలో 2022లో 6,500 పోస్టులు ఇచ్చారండి. అప్పుడే దాదాపు 5 లక్షల మంది అప్లికేషన్ పెట్టారు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అని చెప్పి కేవలం 2,000 పోస్టులే ఇస్తున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు దాదాపు పోలీస్ జాబ్స్కి 7 నుంచి 8 లక్షల మంది ప్రిపేర్ అవుతున్నారు. ఆ 2,000 పోస్టులు మన రాష్ట్రంలో 28 జిల్లాలు ఉన్నాయి. ఆ 28 జిల్లాలకి ఆ 2,000 పోస్టులు ఇస్తే క్యాస్ట్కి ఒక్క పోస్టు కూడా రాదు. అన్ని కలిపిన ప్రతి జిల్లాకి 40 పోస్టుల కన్నా ఎక్కువ రావు. ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు దాదాపు అసెంబ్లీలో హోమ్ మినిస్టర్ మేడం గారు 20,000 ఖాళీలు ఉన్నాయని చెప్పారు. డీజీపీ గారు స్వయాన 11,639కి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వమని పంపించారు. కానీ మీరు 2,000 పోస్టులకే అనుమతి ఇచ్చారు. ఆ పోస్టులు అనేవి మాకు సరిపోవండి. మా మీద దయ ఉంచి, ఎందుకంటే మేము దాదాపు 6-7 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాం. దాదాపు 2022లో వచ్చింది. ఇప్పటికి 4 సంవత్సరాలు గడిచిపోయింది. మాకు వయసు కూడా దాటిపోయింది. మాకు వయసు కూడా 35 సంవత్సరాలు చేయాలని, అలాగే డీజీపీ గారు ఇచ్చినట్టు ఆ 11,000 పోస్టులకి తక్షణమే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని. ఎందుకంటే మా తల్లిదండ్రులు కష్టపడి అప్పులు చేసి మేము హాస్టల్లో రూముల్లో ఉండి తినక కష్టపడుతూ గ్రౌండ్కి వెళ్తూ పరిగెడుతూ మేము ఎన్నో కష్టాలు పడుతున్నామండి. ఆ 2,000 పోస్టులు అయితే మాకు సరిపోవు. ఎందుకంటే అప్పట్లో 6,500 పోస్టులు ఇస్తేనే వైసీపీ గవర్నమెంట్లో 5 లక్షల పైగా పెట్టారు అప్లికేషను. ఇప్పుడు 4 సంవత్సరాలు దాటిపోయింది. ఎంతోమంది డిగ్రీలు, పీజీలు, ఇంటర్ అయిపోయి బయటకు వచ్చారు. ఇప్పుడు మినిమం 7 నుంచి 8 లక్షల మంది అప్లికేషన్ పెడతారు. ఆ 2,000 పోస్టులు మాకు ఎట్టి పరిస్థితుల్లో సరిపోవండి. దాదాపు రాష్ట్రం నుంచి 7-8 జిల్లాల్లో మేము ధర్నాలు చేశాము. మీకు కడపలో రిప్రజెంటేషన్ ఇచ్చాము. కానీ మీరు అసలు రియాక్ట్ అవ్వలేదు. దాదాపు అన్ని జిల్లాల్లో చేస్తున్నాము. న్యూస్ పేపర్లో వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులందరూ కలెక్టర్కి వినతి పత్రాలు ఇస్తున్నారు. సీఎం గారికి ఇచ్చాము, లోకేష్ గారికి ఇచ్చాము, దాదాపు అందరూ ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి, ఎంపీలకి ఇచ్చాము. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. జేఏసీ ఆధ్వర్యంలో మేము ఇప్పుడు దాదాపు రాష్ట్ర నలుమూల నుంచి ఇక్కడికి వచ్చాము. మా మీద దయ ఉంచి 10,000 నోటిఫికేషన్ ఇవ్వాలి. మాకు మెగా పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వాలి. యువగలంలో మీకు నిరుద్యోగులు న్యాయం చేస్తామన్నారు. మెగా పోలీస్ నోటిఫికేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు. దాదాపు 8 లక్షల మంది ఉన్నారు ఇప్పుడు రెడీగా. 2,000 పోస్టులు ఇస్తే అసలు మాకు జాబులు రావు. క్యాస్ట్కి ఒక్క పోస్టు కూడా ఉండదండి. మా మీద దయ ఉంచి మీరు మెగా పోలీస్ నోటిఫికేషన్ ఇచ్చి మీ మాట నిలబెట్టుకోవాల్సిందిగా కోరుచున్నామండి. ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాము. జేఏసీ తరపు నుంచి మేము మీకు వినతి ఇస్తున్నామండి.